నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఒక ఫోటో ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి చర్చకు దారితీసింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా కేసీఆర్ ఎంత సాధారణంగా ఉండేవారో ఆ ఫోటో గుర్తు చేస్తోంది. గడ్డం చేసుకుంటున్న గులాబీ బాస్ పక్కన ఆయన అనుచరులు పెద్ది సుదర్శన్ రెడ్డి, సంతోష్ నిల్చొని ఉన్నారు. అయితే ఇప్పుడు కాలం మారింది. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్ద కాలం పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్ ఎన్నికల ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దానికి తోడు ఎంతో ఆప్తుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో ఆయన మరింత మౌనంలోకి వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎటు వెళుతోంది? వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఒక్కసారిగా 17 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది. ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులవి. సభలు, దీక్షలు, అరెస్టులు, నిరసనల మధ్య ఉద్యమ నాయకుడు కేసీఆర్ సాధారణ జీవితం ఎలా ఉండేదో ఆ ఫోటో కళ్లకు కడుతోంది. మరి ముఖ్యంగా నాటి పోరాట సమయంలో నాయకుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. గడ్డం తీసుకుంటున్న కేసీఆర్ పక్కనే ఉద్యమ సహచరులు, నాటి యువ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సంతోష్ కనిపించడం చాలా మందిలో పాత జ్ఞాపకాలను తట్టిలేపుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తిండి తిప్పలు మాని పోరాడుతున్నా కనీస సాధారణ దినచర్యను కూడా ఉద్యమ క్షేత్రంలోనే పూర్తి చేసుకున్న కేసీఆర్ పట్టుదలకు అద్దం పడుతోంది. తన రాజకీయ ప్రయాణంలో కేసీఆర్ పడిన కష్టాన్ని, ఆయనకు నీడలా నిలిచిన ముఖ్య నాయకులను గుర్తు చేస్తోంది. కాకపోతే ఈ పాత జ్ఞాపకం రీఎంట్రీ ఇచ్చిన టైమింగే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నాటి ఉద్యమ నాయకుడు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు. కానీ ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఎదురుకావడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. పవర్ పోయాక కేసీఆర్ ఎక్కువ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. దానికి తోడు ఉద్యమ కాలం నుంచి తన వెంట నడిచిన వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అత్యంత నమ్మకస్తుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ఆయన్ను మరింతగా కలిచివేసిందనే చెప్పాలి. ఈ వరుస పరిణామాలతో గులాబీ బాస్ మరింత మౌనంలోకి జారుకున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన కీలక సమయంలో ఓటమి బాధ, తన వారిని కోల్పోవడం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. నిజానికి తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ కు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు మరోసారి గులాబీ పార్టీకి పట్టం కట్టాలని భావిస్తున్నారట. అంతేకాదు ఆయన పాలనే కావాలని కోరుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల నాటికి కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో పార్టీని క్షేత్ర స్థాయిలో పునర్నిర్మించి ప్రజల్లోకి వెళ్తే మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక కేసీఆర్ మౌనం వెనక పక్కా వ్యూహం ఉందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనిస్తూ సరైన సమయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రజలందరిలోనూ ఒకే ప్రశ్న: నిజంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా? తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న పార్టీ తిరిగి ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి పొందగలదా అని. నిజానికి రాజకీయాల్లో శాశ్వత విజయాలు, శాశ్వత ఓటములు ఉండవనే చెప్పాలి. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది. అదే తరహా బీఆర్ఎస్ ఫ్యూచర్ కూడా పార్టీ నాయకత్వం, క్యాడర్ పట్టుదల, ప్రజల నమ్మకం, అలాగే ఎన్నికల నాటికి ఏర్పడే రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి బలోపేతమై గులాబీ జెండాను ఎగరవేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మొత్తంగా ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీలోని కీలక నేతలు జంప్ అవుతుండటం, కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే కేసీఆర్ మౌనం వెనుక నిజంగా వ్యూహం ఉందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందా? రాబోయే రోజుల్లో గులాబీ దళం తిరిగి అధికారంలోకి రావడానికి ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కాస్త పక్కన పెడితే ఉద్యమం నుంచి అధికారానికి, అక్కడి నుంచి ప్రతిపక్షానికి చేరిన బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణంలో ఈ వైరల్ ఫోటో తీవ్ర చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఉద్యమ కాలం నాటి ఫోటో కేసీఆర్ పట్టుదలను, సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. కానీ నాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ బీఆర్ఎస్ క్యాడర్ లో నింపి శ్రేణులను ముందుకు నడపడమే ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న అతి పెద్ద సవాల్. పెద్ద సుదర్శన్ రెడ్డి వంటి ఆత్మీయుల లోటును భర్తీ చేసుకుంటూ అధికారాన్ని కోల్పోయిన బాధ నుంచి పార్టీని గట్టెక్కించి వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని నింపడంలో కేసీఆర్ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.